ఆలయాలు నిర్మించేటటువంటి సందర్భంలో ఏది మంచిది, ఏం ఏమి డబ్బులు మనం డొనేట్ చేస్తే బాగుంటుంది, లేదా ఏ వస్తువు డొనేట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి దాని మీదన పండితులు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే లేదా పురాతన దేవాలయ జీర్ణోద్ధరణ జరుగుతుంటే ఆలయానికి ఏం సాయం చేస్తే బాగుంటుంది అని ఆస్తికులు సందిగ్ధంలో పడుతుంటారు. అందుకే దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీఖండం 341 అధ్యాయం వివరించి చెప్తోంది. దేవాలయం ఒక పుణ్య వ్యవస్థ, దాని నిర్వహణకు అందరూ సహకరిస్తేనే వ్యవస్థ చక్కగా కొనసాగుతుంది. దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి శాంతిని ప్రసాదించేదిగాను ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వాళ్ళు దేవాలయాలకు సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రమదానాలకు శ్రీ మహావిష్ణు లోకప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్తాయి పురాణాలు. ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణు లోకప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తిన కీర్తిమంతుడు అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలు మువ్వలు ఇస్తే సౌభాగ్యాన్ని పొందుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతుంది. గోపురం పైన ఎగిరే పథకాలు ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆలయంలో వేదికను నిర్మిస్తే పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, 4 కలశాలను దానం ఇచ్చినవాడు 4 సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. కమండలాలను ఇస్తే గోదాన ఫలితం దక్కుతుంది. ఆలయానికి సమకూరిన గోవులను మేపడానికి గోపాలకుడికి ఇచ్చిన పాప విముక్తి అవుతుంది. చామరాలను దానం చేస్తూ గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రధానం ఉత్తమగతికి సోపానం. దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలు ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధాన్యం, సస్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు పుణ్య ఫలితాన్ని పొందుతాడు. పాడి ఆవునిస్తే గోలోక ప్రాప్తి, పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్ని ఇస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతాయి. ఆలయానికి మహాద్వార తోరణాలు ఇచ్చినవాడి ఉత్తమ లోకాల వాకిళ్లు తెరిచి సిద్ధంగా ఉంటాయి. దేవాలయానికి కావలసిన పదార్థాలు ఎవరికి చేతనైనంతలో వాళ్ళు ఇస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలకు పురాణాలు పేర్కొంటున్నాయి.